Welcome to GV Tech Talks podcast. ఒక స్విచ్ అంతే. ఒక్క స్విచ్ వేయగానే చీకటి గది మొత్తం క్షణాల్లో వెలుగుతో నిండిపోతుంది. మనందరికీ ఇది చాలా మామూలు విషయం గదా. కానీ ఈ వెలుగు వెనుక ఉన్న అసలు కథ కేవలం ఒక బల్బును కనిపెట్టడం మాత్రమే కాదు. ఈరోజు మనం ఆ కథ గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. థామస్ ఆల్వా ఎడిసన్ అనే పేరు వినగానే మనందరికీ టక్కున ఎలక్ట్రిక్ బల్బ్ గుర్తొస్తోంది. కానీ మన దగ్గరున్న సోర్సెస్ ప్రకారం చూస్తే ఆయన అసలైన ప్రతిభ ఒక వస్తువును కనిపెట్టడంలో లేదు, ఒక పూర్తి ప్రపంచాన్ని నిర్మించడంలో ఉంది. సరిగ్గా చెప్పారు. ఎడిసన్ కథ కేవలం ఒక ఆవిష్కర్త కథ కాదు. అది ఆధునిక పరిశోధన మరియు అభివృద్ధి అంటే R&D ఎలా పుట్టిందో చెప్పే కథ. పాఠశాలలో వెనకబడిన విద్యార్థినిపించుకున్న ఒక కుర్రాడు ఆవిష్కరణల ప్రక్రియనే ఒక ఫ్యాక్టరీ ఉత్పత్తిలా ఎలా మార్చగలిగాడు? కేవలం బల్బును వెలిగించడమే కాకుండా ప్రతి ఇంటికి ఆ వెలుగును చేర్చే వ్యవస్థను ఎలా సృష్టించాడు? ఈ అంశాలను మనం విశ్లేషిద్దాం. సరే, అయితే మొదట ఆయన చిన్నతనం గురించి మాట్లాడుకుందాం. ఎడిసన్ ఎప్పుడూ తన ఆలోచనల్లో మునిగిపోయి ఉండేవారని, క్లాస్లో పాఠాలు అస్సలు వినేవాడు కాదని చదువుతాం. ఉపాధ్యాయులు కూడా ఇతను దేనికి పనికిరాడని అనుకున్నారట. అంటే ఆయన నిజంగానే చదువులో వెనుకబడిన విద్యార్థా, లేక అప్పటి విద్యావిధానం ఆయనలోని ప్రతిభను గుర్తించలేకపోయిందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఆయన్ను వెనుకబడిన విద్యార్థి అనడం కన్నా సంప్రదాయ చట్రంలో ఇమడలేని మనస్తత్వమనడం సరైనదేమో. ఆయన మెదడు ఎప్పుడూ ఇది ఎందుకు ఇలా పనిచేస్తుంది అని ప్రశ్నించేది. ఒకసారి క్లాస్లో వాళ్ల టీచర్ నక్షత్రాల గురించి చెబుతుంటే ఆయన లేచి అసలు ఆ నక్షత్రాలు ఎందుకు కింద పడిపోవు అని అడిగాడట. ఆ ప్రశ్నకు ఉపాధ్యాయుడి దగ్గర సమాధానం లేదు. ఆయన జిజ్ఞాసకు పాఠశాల చెప్పే సమాధానాలకు పొంతన కుదరలేదు. ఇక్కడే ఆయన తల్లి నాన్సీ ఎడిసన్ పాత్ర చాలా కీలకం. అవును, కొడుకులోని ఆ జిజ్ఞాసను ఆమె గుర్తించింది. అందుకే బడి మాన్పించి ఇంట్లోనే చదువు చెప్పడం మొదలుపెట్టింది. ఇది ఆయన జీవితంలో ఒక పెద్ద మలుపు కదా. చాలా కీలకమైన మలుపు. ఆమె ఆయనకు పుస్తకాలిచ్చి ఊరికే వదిలేయలేదు. ఆయన ప్రశ్నలను ప్రోత్సహించింది. ఆయనకు ఒక చిన్న కెమికల్ ల్యాబ్ను ఇంట్లోనే బేస్మెంట్లో ఏర్పాటు చేసిచ్చింది. ప్రయోగాల్లో పడిపోతే ఆయనకు తిండి నిద్ర కూడా గుర్తుండేవి కాదట. తల్లి ఆయన గదిలో పెట్టిన భోజనం అప్పుడే ఉండిపోయేదినంటారు. పాఠశాల అణచివేయాలనుకున్న అదే జిజ్ఞాస తల్లి ప్రోత్సాహంతో ఒక ప్రయోగశాలలో ప్రాణం పోసుకుంది. 12 ఏళ్లకే ఒక సాధారణ టెలిగ్రాఫ్ను తయారు చేశాడంటే ఆ స్వేచ్ఛ ఆయనకు ఎంత అవసరమైందో మనం అర్థం చేసుకోవచ్చు. 12 ఏళ్ల వయస్సు. ఆ వయస్సులోనే ఇంటి దగ్గర ఉండకుండా రైల్లో వార్తాపత్రికలు, స్వీట్లు అమ్ముతూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. ఇక్కడే నాకు ఆశ్చర్యం కలిగించే విషయమొకటుంది. ఆయన ఆ రైల్లోనే ఒక కదిలే ప్రయోగశాలను ఏర్పాటు చేసుకున్నారట. ఇది వినడానికి బాగుంది కాని అసలది ఎంతవరకు ఆచరణ సాధ్యం? కదులుతున్న రైల్లో, అది ప్రమాదకరమైన రసాయనాలతో ప్రయోగాలు చేయడమంటే మాటలా? ఖచ్చితంగా ప్రమాదకరమే. నిజానికి ఒకసారి ఫాస్ఫరస్ కింద పడి మంటలంటుకున్నాయి కూడా. ఆ రైలుగాడ్డుకు విపరీతమైన కోపం వచ్చి ఎడిసన్ను, అతని పరికరాలను రైలు నుండి బయటికి గెంటేశాడు. ఆ గొడవలోనే ఎడిసన్ చెంపమీద గట్టిగా కొట్టడంతో ఆయన వినికిడి శక్తి దెబ్బతిన్నదని కూడా చెప్పుదారు. కాని ఈ సంఘటన ఆయన పట్టుదలను చూపిస్తుంది. పరిమితులు లేవని, సౌకర్యాలు లేవని ఆయనెప్పుడూ ఆగిపోలేదు. అందుబాటులో ఉన్నదాన్నే తన ప్రయోగశాలగా మార్చుకున్నాడు. ఆశ్చర్యమేంటంటే ఆ వినికిడి లోపం కూడా తన ఏకాగ్రతకు సహాయపడిందని ఆయన తర్వాత చెప్పేవారు. ఆ తరువాత ఆయన జీవితం ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగంతో మరో మలుపు తిరిగింది. అక్కడ ఒక ముఖ్యమైన యంత్రం పాడైపోతే ఎవరూ బాగుచేయలేని దాన్ని ఎడిసన్ బాగుచేశారని మనం విన్నాం. ఇది కేవలం ఒక టెక్నికల్ నైపుణ్యం మాత్రమేనా, లేక దీని వెనుక ఇంకేదైనా పాఠముందా? అది కేవలం టెక్నికల్ నైపుణ్యం కాదు. అది ఆయన ఆలోచనా విధానాన్ని మార్చేసిన సంఘటన. యంత్రాన్ని బాగుచేసినందుకు ఆయనకు మంచి జీతంతో ప్రమోషన్ వచ్చింది. అప్పుడు ఆయనకొకటి అర్థమైంది. ఆవిష్కరణ అనేది కేవలం ప్రయోగశాలలో చేసే సరదా కాదు. అది నిజజీవిత సమస్యలకు పరిష్కారం చూపాలి. దానికి వాణిజ్య విలువ ఉండాలి. ఈ దృక్పథమే ఆయన తర్వాతి ఆవిష్కరణలకు పునాది వేసింది. ఈ అనుభవమే ఆయనకొక కొత్త ఆలోచన ఇచ్చింది. అదేమిటది? కేవలం ఒక్క ఆవిష్కరణపై పనిచేయడం కాకుండా ఒకేచోట నిరంతరం కొత్త ఆవిష్కరణలు సృష్టించే ఒక ఫ్యాక్టరీని ఎందుకు స్థాపించకూడదు అనే ఆలోచన.
ఆ ఆలోచనే న్యూజెర్సీలోని మెన్లో పార్క్ ప్రయోగశాలకు పునాది వేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పారిశ్రామిక పరిశోధన కేంద్రం, అంటే ఇండస్ట్రియల్ రీసెర్చ్ ల్యాబ్. ఇదే బహుశా ఎడిసన్ కనిపెట్టిన వాటిలోకెల్లా అత్యంత గొప్ప ఆవిష్కరణ. ఒక ప్రయోగశాలను ఆవిష్కరణ అనడం కొంచెం ఆసక్తికరంగా ఉంది. దాన్ని కొంచెం వివరిస్తారా? మెకానిక్సు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు అందరూ కలిసి పనిచేసేవారు. ఒక సమస్యను తీసుకొని దానికి పరిష్కారం కనుగొనే వరకు క్రమపద్ధతిలో వందల, కొన్నిసార్లు వేల ప్రయోగాలు చేసేవారు. చెప్పాలంటే ఆవిష్కరణ ప్రక్రియను ఒక క్రమబద్ధమైన పారిశ్రామిక ప్రక్రియగా మార్చిన ఘనత ఆయనదే. ప్రతి 10 రోజులకు ఒక చిన్న ఆవిష్కరణ, ప్రతి 6 నెలలకు ఒక పెద్ద ఆవిష్కరణ అనేది వాళ్ల లక్ష్యం. వాళ్ళు దాన్ని సాధించారా? సాధించారు కూడా. అంటే ఒక రకంగా ఆవిష్కరణల అసెంబ్లీ లైన్ లాంటిదా? ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చిన మొదటి అద్భుతాలలో ఒకటి గ్రామఫోన్. దాని గురించి మన సోర్సెస్లో ఒక సరదా సంఘటన ఉంది. తన స్నేహితుడు హ్యారీకి దాన్ని చూపించినప్పుడు ఆ యంత్రం నుండి ఎడిసన్ గొంతు వినిపించగానే అతను దాన్ని ఏదో మాయ అనుకున్నాడట. మనం ఒక్క క్షణం ఆలోచిస్తే అందులో ఆశ్చర్యమే లేదు. మనం 1870లో ఉన్నామనుకుందాం. అప్పటి వరకు ఒకసారి మాట్లాడిన మాట గాలిలో కలిసిపోయేది. దాన్ని మళ్లీ వినడం అసాధ్యం. అలాంటి ప్రపంచంలో ఒక యంత్రం మన గొంతును తిరిగి వినిపించడమంటే అది ఇంద్రజాలం కన్నా ఎక్కువే కదా. దానికి ఎడిసన్ ఇది మాయ కాదు, విజ్ఞానం సృష్టించిన అద్భుతం అని సమాధానమిచ్చారు. ఆయనకు సైన్స్ అంటే అదే, మనిషి జీవితాన్ని మార్చే ఒక అద్భుతం. ఇక ఆయన కీర్తిని ప్రపంచ శిఖరాలకు చేర్చిన ఆవిష్కరణ విద్యుత్ బల్బ్. కానీ ఇక్కడొక విషయం స్పష్టం చెయ్యాలి. ఎడిసన్ బల్బును కనిపెట్టడానికి ముందే చాలామంది లైట్ బల్బులపై ప్రయోగాలు చేశారు. మరి ఎడిసన్ను ఎందుకు ఫాదర్ ఆఫ్ లైట్ బల్బ్ అంటారు? ఆయన ప్రత్యేకత ఏమిటి? ఇక్కడే మనం ఎడిసన్ అసలైన ప్రతిభను చూడాలి. ఆయనకు ముందు ఆర్క్ ల్యాంపుల్లాంటివి ఉన్నాయి, కాని అవి చాలా ప్రకాశవంతంగా, ఖరీదైనవిగా ఉండి ఇళ్లల్లో వాడటానికి పనికిరాలేదు. అవును, అస్సలు పనికిరాలేదు. ఎడిసన్ లక్ష్యం వేరు. కిరోసిన్ దీపంలా సురక్షితమైన, చవకైన, మరీ ముఖ్యంగా ఎక్కువసేపు వెలిగే బల్బును తయారుచేయడం. అసలైన సవాలు బల్బును వెలిగించడం కాదు, సరైన ఫిలమెంట్, ఆ బల్బులో వెలిగే తీగను కనుగొనడం. సరిగ్గాదే, ఆ ఫిలమెంటును కనుగొనడం. దానికోసం ఆయన వేల కొద్ది ప్రయోగాలు చేశారని చదువుతాం. అవును, 1000-2000 కాదు, దాదాపు 6000 వేర్వేరు మెటీరియల్స్ను ప్రయత్నించాడని చెబుతారు. ప్లాటినం నుండి మొదలుపెట్టి తన సహాయకుడి గడ్డం నుండి తీసిన వెంట్రుక వరకు దేన్ని వదలేదు. చివరికి కార్బనైజ్డ్ కాటన్ దారంతో చేసిన ఫిలమెంటు 13 గంటలకు పైగా వెలిగింది. ఆ క్షణం మెన్లో పార్కులో పండగ వాతావరణం నెలకొంది. ఇక్కడే ఆయన ప్రసిద్ధ వాక్యం జీనియస్ ఈజ్ 1% ఇన్స్పిరేషన్ అండ్ 99% పర్స్పిరేషన్ పుట్టింది. అంటే ప్రతిభ అనేది 1% స్ఫూర్తి, 99% చెమట అని. అవును, కానీ కథ ఇక్కడితో అయిపోలేదు కదా. బల్బును కనిపెట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రతి ఇంటికీ చేర్చడం మరో ఎత్తు. అదే ఎడిసన్ అసలైన విజయం. బల్బు నమ్మాలంటే దానికి విద్యుత్ కావాలి, ఆ విద్యుత్ను సరఫరా చేయడానికి ఒక వ్యవస్థ కావాలి. అందుకే ఆయన కేవలం బల్బుతో ఆగిపోలేదు, ఒక పూర్తి ఎలక్ట్రికల్ పవర్ గ్రిడ్ని రూపొందించాడు. పవర్ స్టేషన్లు, భూగర్భ వైరింగు, ఫ్యూజులో, స్విచ్లో, ఆహా, చివరికి మనం వాడిన కరెంటుకు బిల్లు వేయడానికి ఎలక్ట్రిక్ మీటరు, ఇలా ఒక పూర్తి పర్యావరణ వ్యవస్థను సృష్టించాడు. 1882లో న్యూయార్క్లోని మ్యాన్హాటన్లో ఆయన పర్ల్ స్ట్రీట్ స్టేషన్లో ప్రారంభించి కొన్ని వందల ఇళ్లకు విద్యుత్ను అందించినప్పుడు రాత్రిపూట ఆ వీధి స్వర్గంలా వెలిగిపోయిందని అప్పటి పత్రికలు రాశాయి. అప్పుడు కొందరు ఆయన్ను మాయాగాడు అన్నారు, మరికొందరు మహోన్నత ఆవిష్కర్త అని ప్రశంసించారు. అంటే అది కేవలం ఒక బల్బు విజయం కాదు, ఒక సిస్టమ్ విజయం. ఖచ్చితంగా ఒక సిస్టమ్ విజయం. ఆయన కేవలం కొత్తవాటిని కనిపెట్టడమే కాదు, అప్పటికే ఉన్న పరికరాలను మెరుగుపరచడంలో కూడా సిద్ధహస్తుడని మన సోర్సెస్ చెబుతున్నాయి. ఉదాహరణకు టెలిఫోన్. నిజమే, అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టినప్పుడు అందులో మాటలు చాలా బలహీనంగా, అస్పష్టంగా, కొన్ని మైళ్ల దూరం మాత్రమే వినిపించేవి. దాన్ని ఒక ప్రయోగంలా చూశారే తప్ప నిత్యావసర వస్తువుగా ఎవరూ భావించలేదు. ఎడిసన్ దానిలోని సమస్యను గుర్తించి కార్బన్ మైక్రోఫోన్ను అభివృద్ధి చేశారు. ఈ చిన్న మార్పుతో టెలిఫోన్ సిగ్నల్ చాలా శక్తివంతంగా మారింది. మాటలు స్పష్టంగా, ఎక్కువ దూరం ప్రయాణించేలా చేసింది. ఈ ఒక్క మెరుగుదలతో టెలిఫోన్ ఒక ప్రయోగం స్థాయి నుండి ప్రతి ఆఫీస్లో, ఇంట్లో ఉండాల్సిన వస్తువుగా మారిపోయింది. ఆయన ఆవిష్కరణల జాబితా చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తోంది. ఎలక్ట్రిక్ ఫ్యాన్,
కదిలే బొమ్మల్లా ఉన్న సినిమాలకు శబ్దాన్ని జోడించడం, టైప్రైటర్ను మెరుగుపరచడం ఇలా ఎన్నో ఉన్నాయి. ఒకే జీవితకాలంలో ఇంత విస్తృతమైన రంగాలలో ఎలా పనిచేయగలిగారు? ఎందుకంటే ఆయనకు ప్రతి దాంట్లో ఒక వ్యాపార అవకాశం, ఒక సమస్యకు పరిష్కారం కనిపించేది. ఉదాహరణకు సినిమాలకు శబ్దం జోడించారు. ఎందుకు? ఎందుకంటే గ్రామఫోన్ శబ్దం ఆయన ఆవిష్కరణ. కైనటోస్కోప్, కదిలే చిత్రాలు కూడా ఆయన ఆవిష్కరణే. ఆ రెండింటినీ కలిపితే ఒక కొత్త మార్కెట్ను సృష్టించవచ్చని ఆయన ఆలోచన. ఆయన కేవలం శాస్త్రవేత్త కాదు, ఒక పారిశ్రామికవేత్త కూడా. ఆయన పేరు మీద 1093 అమెరికన్ పేటెంట్లు ఉన్నాయి. అది ఒక ప్రపంచ రికార్డు. ఇంతటి విజయం సాధించిన ఎడిసన్ ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన కనిపెట్టిన బల్బ్ ఈనాటికీ మన జీవితాల్లో వెలుగు నింపుతూనే ఉంది. ఆయన కథ నుండి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. ఖచ్చితంగా. ఈ మొత్తం విశ్లేషణలో మనకు కనిపించే ప్రధానాంశం నిరంతర జిజ్ఞాస మరియు అద్భుతమైన పట్టుదల. వేలసార్లు విఫలమైనా వెనక్కి తగ్గని గుణం. అయితే అంతకంటే ముఖ్యమైనది ఆవిష్కరణను ఒక వ్యక్తిగత ప్రయోగంలా కాకుండా సమాజానికి ఉపయోగపడే, వాణిజ్యపరంగా విజయవంతమయ్యే ఒక వ్యవస్థగా చూడటం. ఆయన విజయం వెనుకున్న రహస్యం అదే. ఆసక్తికరమైన ప్రశ్నను మిగిల్చింది. ఎడిసన్ టెలిఫోన్, టెలిగ్రాఫ్ వంటి అప్పటికే ఉన్న సాంకేతికతలను తీసుకుని వాటిని ప్రజలకు ఉపయోగపడేలా, వాణిజ్యపరంగా విజయవంతమయ్యేలా మార్చారు. బల్బ్ విషయంలో కూడా దాని చుట్టూ ఒక వ్యవస్థను నిర్మించి దాన్ని విజయవంతం చేశారు. దీన్ని బట్టి ఆలోచిస్తే నిజమైన ఆవిష్కరణ అంటే ఎప్పుడూ శూన్యం నుండి సరికొత్తదాన్ని సృష్టించడమేనా? లేక ఇప్పటికే ఉన్నవాటిలో దాగి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని అందరికీ మరింత ఉపయోగపడేలా ఒక వ్యవస్థగా మార్చడంలోనే అసలైన మేధస్సు ఉందా?